అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎక్స్లో ఇండియన్ ఆర్మీ క్రిప్టిక్ మెసేజ్ చూసి ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో వెన్నులో వణుకు మొదలైంది. దేనికైనా సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నామంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ట్వీట్తో పాకిస్తాన్కి వణుకు మొదలైంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఫ్యామిలీని తరలిస్తోంది ఆర్మీ. అవును, కొంతమంది అయితే మాత్రం ఇప్పటికే తరలించేశారు. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అందరికన్నా ముందుగా ఉండాల్సిన వ్యక్తి, అందరికన్నా ముందుండి కుటుంబాన్ని సైతం తన పాకిస్తాన్లోనే ఉంచి ఈ దేశానికి నేను రక్షగా ఉన్నా, నా కుటుంబాన్ని కూడా ఇక్కడే ఉంచా అంటూ ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి తన కుటుంబాన్ని పాకిస్తాన్ నుంచి పంపించేశాడు. ప్రజల ముందుకు రావట్లేదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. ఫ్యామిలీతో విదేశాలకు పారిపోయాడా, బంకర్లో దాక్కున్నాడా అనే చర్చ మొదలైంది. ఇంతకీ అతగాడు పాకిస్తాన్లోనే ఉన్నాడా అనే చర్చ కూడా పాకిస్తాన్లోనే మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాటలోని ఆ దేశ టాప్ మిలిటరీ అధికారులు కూడా ఉన్నట్టు ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ముందస్తుగా ఫ్యామిలీలను బ్రిటన్ లేదా మిగిలిన దేశాలకు తరలిస్తున్నారు అక్కడ అధికారులు. ఇప్పటికే సరిహద్దుల్లో 2 దేశాలు తమ సైన్యాన్ని మోహరించాయి. ఏ క్షణం ఏదైనా జరగచ్చంటూ ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీంతో బిక్కుమంటూ సరిహద్దు గ్రామాల ప్రజలు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి ఎప్పుడైతే మెసేజ్ చేస్తుందో ఆ క్రిప్టిక్ మెసేజ్ నేపథ్యంలో, ఆ క్రిప్టిక్ ట్వీట్ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు బితుకుమంటూ బతుకుతోంది. ఎందుకంటే ఏ క్షణాన్న ఎప్పుడు ఏం జరుగుతుందో ఆర్మీకి కూడా అర్థం కావటం లేదు. మనందరికీ తెలిసిందే కదా, పాకిస్తాన్లో అక్కడ ప్రధానమంత్రిని కూడా అజమాయిషీ చెలాయించగల సత్తా అక్కడ ఆర్మీకి ఉంది. అటువంటి ఆర్మీనే భయపడుతోంది. అక్కడ రాజకీయాలు వేరే, మరి ముఖ్యంగా ఆర్మీ వేరే కాదు, 2 కలుస్తాయి. మరి ముఖ్యంగా రాజకీయాలను ఆర్మీని అక్కడ ఒక అడుగు ముందేసి శాసిస్తూ ఉంటుంది. అటువంటి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నాడా? కుటుంబాన్ని పంపించేసినట్టుగా తాను కూడా దేశం విడిచి పారిపోయాడా? ఒకవేళ దేశంలో ఉంటే ఎక్కడ ఉన్నాడు? బంకర్లోకి వెళ్ళిపోయాడా? ఇదిగో ఆసిమ్ మునీర్కి సంబంధించి ఎవరైనా కాస్త హిందీలో చెప్పగలిగిన వాళ్ళు ఉంటే కనుక కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక ఇటు మా భాషను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక కొంచెం మెసేజ్ని కూడా డీకోడ్ చేసి మీ ఆసిమ్ మునీర్కి పంపించండి. దాని ఏదో అంటారు కదా, తన ఎగ్జిస్టెన్సీ కోసం ఏదో 4 పనికిమాలిన మాటలు మాట్లాడేశాడు. ఆ తర్వాత పెహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి మనం చూసాం. ఏదో చిచ్చు రేపుదా అనుకున్నాడు. ఆ చిచ్చు రేపిన మంటలోని ఒక అగ్ని కణం ఇప్పుడు మీ దేశాన్ని దహించబోతోంది. ఆసిమ్ మునీర్, నువ్వు రేపిన మంటలు నువ్వు ఏదో అనుకున్నావు, కానీ తిరిగి దావానంలా నీవైపే వస్తోంది. ఆ మంటలు నీకే అంటుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ రోజు చేసిన వ్యాఖ్యల తర్వాత నీ దేశంలోని నీ ప్రజలు నిన్ను ఛీ అంటున్నారు. వీడమ్మన ఆర్మీ చీఫ్ అంటూ నీ దేశంలోని నీ ప్రజలే నీ మీద అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీ మీద అసహ్యం అంటే హేయమైన భావన ఉంది. ఒక్క మాట అడుగుతా, सीधा एक ही सवाल आसिम मुनीर से, इतना दिन कहाँ हो आप? 22 घटना का बाद आप कहाँ हो? क्यों आपके मीडिया के सामने आके आप क्यों बात नहीं कर रहे हो? ये सवाल सीधा से. కానీ ఒక్క మాట ఆయన విషయంలో 22 ఘటన జరిగిన తర్వాత ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, రైల్వే మంత్రి మాట్లాడుతున్నారు, దాంతోపాటు మాజీ డిప్లొమాట్లు మాట్లాడుతున్నారు. आसिम मुनीर, समाधान देना पड़ेगा आपको, बकने का जैसा नहीं है. ఏదో 4 మాటలు అనేసాం కదా అని చెప్పి కాదు. ఇది ఇండియా సత్తా అంటే. నువ్వు 4 మాటలు అనేసి ఇక్కడ ఏదో ఇబ్బందికర వాతావరణం సృష్టించేద్దాం అనుకుంటే చేతులు కట్టుకుని ఉన్నవాడు కాదు భారతీయుడు. చూస్తున్నావుగా, కేవలం మా మూమెంట్స్తోనే మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నాం. ఇంకా మేము పూర్తిగా రంగంలోకే దిగల. అప్పుడే నీ కుటుంబాన్ని తరిమించేస్తావు. అంటే నీకు అర్థమైంది, ఎంతైనా ఐఎస్ఐకి పనిచేసావు కదా, నీ ఇంటెలిజెన్స్కి పనిచేసావు కదా, బహుశా నీ ఇంటెలిజెన్స్ నీకు ఉపయోగపడింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి. అదిగో అది రిప్రజెంటేటివ్ వీడియోస్, అంటే ప్రతీకాత్మక చిత్రాలు. అదే తరహాలో హెలికాప్టర్స్లో కావచ్చు, చాపర్స్లో కావచ్చు, విమానాల్లో కావచ్చు తన కుటుంబాన్ని తరలించిన విజువల్స్.
ప్రతీకాత్మక చిత్రాలు ఇవన్నీ కూడా. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఒక్క ఆ దేశ ఆర్మీ చీఫే ఇటువంటి చర్యలకు పాల్పడితే దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్టు, ఏ సందేశం ఏమి ఇస్తున్నట్టు? ఎందుకంటే ఇటు మన ఆర్మీతో పోల్చుకున్న ఎటువంటి పొంతన లేదు, మన సైన్యంతో పోల్చుకుంటే సత్తా లేదు, ఎక్కడ చూసినా పోలికే లేదు. మరీ ముఖ్యంగా ఎక్కడ తన వృధా పేలాపనకి సంబంధించి తప్ప ఏ విధంగానూ ఇటు మనతో పోటీ పడలేకపోతున్నాడు. అటువంటి ఆసిమ్ మునీర్ ఏమీ తెలియకుండా తన ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఎంత హుందాగా ప్రవర్తించాలి ఒక దేశ ఆర్మీ చీఫ్ అంటే, కానీ నువ్వు ప్రవర్తిస్తోంది ఎంత? నీ దగ్గర ఉంది కేవలం 6.5 లక్షల మంది, సుమారు 7 లక్షల మంది. అదే భారతదేశం దగ్గర ఎంతమంది ఉన్నారు? నీకు డబుల్ సత్తా మా దగ్గర ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మీరు చూస్తున్న విజువల్స్ అవి రిప్రజెంటేటివ్ విజువల్స్, ప్రత్యేకాత్మక చిత్రాలు మాత్రమే. అవి యథార్థమైన చిత్రాలు కాదు ఈ ఘటనకు సంబంధించి, కానీ ప్రత్యేకాత్మక చిత్రాలుగా మీకు చూపించడం జరుగుతోంది. అట్లా అంటూ కూడా ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఆ దేశ ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని దాటించేశాడు. ప్రస్తుతం ఆయన కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నాడు? ఇంతకీ ఆయన కూడా పరారైపోయాడా, లేకపోతే మాయమైపోయాడా, లేకపోతే బంకర్లో దాక్కున్నాడా? ఎందుకు బయటకు రావట్లేదు? ఎక్కడ కనిపించట్లేదు? అసలు ఉన్నాడా లేదా ఇంతకీ? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యవహార శైలి నుంచి ముందు నుంచి అతనికి ఈ దాడులకు ఆద్యుడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నట్టుగా మనకు మొదటి నుంచి బలపడుతున్న అనుమానాలు. ఎందుకంటే అతను చేసిన రెచ్చగొట్టు ఉపన్యాసాల వల్లే, ముఖ్యంగా మతాలను వేరు చేస్తూ భారత్ లో పాటించే మతం వేరు, పాకిస్తాన్ లో పాటించే మతం వేరు అంటే అక్కడ వేరియేషన్ చూపిస్తూ మన ఆచారాలు వేరు, మతాలు వేరు, ఆచారాలు వ్యవహారాలు వేరు, మనకి చాలా డిఫరెన్స్ ఉందంటూ అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దాంతోనే అసలు ఈ దాడులు ప్రారంభమయ్యాయనేది అసలు మొదటి నుంచి వస్తున్నటువంటి సందేహం. ఒక సందర్భంలో పెంటగాన్ ఆఫీసర్ ఒక ఆయన చెప్పాడు, అసలు ఒసామా బిన్ లాడెన్ కి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి పెద్ద తేడా లేదు, కాకపోతే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడో చాటుగా బతికాడు, వీడు ప్యారిస్ లో బతుకుతున్నాడు, అంతే తేడా. సో ఇక్కడ పాకిస్తాన్ సైన్యాధిపతిగా పాకిస్తాన్ ప్రజల సొమ్ముతో పాకిస్తాన్ బతుకుతూ పాకిస్తాన్ ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి ఇవాళ ఇంతమందిని ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ పరిస్థితి. సో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాల్లో పంపినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా